నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. ఆత్రేయపురం ఉత్సవాల ద్వారా కోనసీమకు మకర సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం లొల్లలాకుల వద్ద నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లను ఆమె పరిశీలించి అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కేరళను మించిన సహజ అందాలు కోనసీమలో ఉన్నాయని, ఆత్రేయపురం ఉత్సవాలు ప్రపంచానికి చాటాయని తెలిపారు. పూతరేకులకు ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం చిన్న గ్రామమైనప్పటికీ తెలుగు సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిందన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు. ఆ గోదావరి మొత్తం చలవల్లే సెంట్రల్ డెల్టా అంతా కూడా సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉంది. వాటి దృష్టిలో పెట్టుకునే సరార్థం గోదావరి ట్రోఫీ ప్యారిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఒక అసోసియేషన్ పెట్టాం, రిజిస్ట్రేషన్ చేయించాం, ఐటీ ఎగ్జామ్షన్ కూడా తీసుకున్నాం. అంతా సిస్టమేటిక్గా జరిగేలాగా అన్నీ కూడా స్పాన్సర్స్ కానీ, ప్రభుత్వం కానీ, టూరిజం శాఖ స్పాన్సర్స్, పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులందరికీ కూడా టూరిజం శాఖ మంత్రివర్యులు ఎందుకంటే వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. టూరిజం శాఖ ద్వారా ₹1 కోటి నిధులు మన యొక్క ఈ ఉత్సవానికి కేటాయించేందుకు ఉదయపూర్వకంగా వారిని అభినందించవలసిగా చప్పట్ల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో గౌరవ మంత్రివర్యులు మనకి అవకాశం కల్పించారు. అదేవిధంగా మరొక మంత్రివర్యులుగా కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎందుకంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు నాకు అత్యంత సన్నిహితులు, చాలా అభిమానంగా కుటుంబ స్నేహితులుగా ఉండేవారు. ఇలా రండి సరదాగా కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో అభిమానంతో విచ్చేశారు. చాలా బిజీ షెడ్యూల్ ఉంది, అయినా వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సోదరిమణి మన హోంమంత్రి గారు, ఎందుకంటే మన మహిళలలోనే మహిళా శిరోమణి, ఎందుకంటే వారి గురించి చెప్పాలంటే మా దుర్గేష్ గారే చెప్పారు కానీ నేను చెప్పడానికి అన్ని మాటలు మీరే చెప్పారు. మా అనిత గారి గురించి మా అమ్మ అంటాను నేను కూడా, ఆయన చెప్పిన మార్గంలోనే మా అమ్మ అంటూ మరి అనిత గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మన సోదరులు బుచ్చిబాబురాజు గారు పాపం చాలా రావడం ఉంది, కోడి పందాలు ఎదురు చూస్తున్నాయి. ఆయన ఇక్కడ చాలా ఓపిక కూర్చున్నారు బుచ్చిబాబురాజు గారు. అదేవిధంగా టూరిజం మంత్రి వాళ్ళు కందుల దుర్గేష్ గారికి, మరి అంతేకాకుండా ప్రతి జిల్లాకు నేను ఒక ఆడపడుచునని, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పిస్తానని పెద్ద ఎత్తున కాలం సమయం చేకూర్చుకొని వచ్చేసినటువంటి మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి, మరి మా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికినటువంటి స్థానిక శాసనసభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పండుగ వాతావరణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, ఇంతటి మంచి కార్యక్రమం నేను కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత అంతా కూడా ఇక్కడే ఉంది. ప్రతి ఒక్క యువత కూడా ఈ బోట్లు ఏవైతే కాంపిటీషన్ పెట్టారో రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం అవడం, పండగకి కొత్త రకమైనటువంటి అలంకారం తీసుకురావడం ఖచ్చితంగా ఒక మంచి ఆనవాయితీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ కి పాజిటివిటీ తీసుకొచ్చేలాగా ఉమ్మడి కుటుంబం అందరూ కూడా కలిసే దశగా పండగల్ని బాగా జరపమని మా అందరికీ కూడా చెప్తా ఉంటారు. ప్రతి పండగలో కూడా ఒక మంచి మెమరీస్ ఆ కుటుంబంలో కలిగిస్తే వాళ్ళలో ఉన్నటువంటి సంబంధాలు బాగుంటాయి, అలాగే మన హిందూ ధార్మిక సంబంధాలు కూడా బాగుంటాయని పోటీలే కాదని దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలియజెప్పేటట్టు చేసిన మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు బండారు సత్యానందం గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా ముఖ్య అతిథి, ముఖ్యంగా మీరందరూ కూడా టూరిజం శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ లేకపోతే ఒక మంచి కళాకారుడు అంటారు. మేమందరూ అయితే కేబినెట్ లో ముద్దుగా శోభన్ బాబు గారు అని పిలుచుకుంటాం, మా టూరిజం మినిస్టర్ గారిని. నాకందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎప్పుడు చూసినా కూడా టూరిజం లో ఉన్న ఆనందం అంతా ఆయన మొహంలోనే కనిపిస్తూ ఉంటుంది, నవ్వుతూ కనిపించే వ్యక్తి. మా టూరిజం మినిస్టర్ గారికి కందుల దుర్గేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి మాకు సంబంధించిన శాఖకి ఏదో ఒక రోజు 2 రోజులు ఎక్కడికి వెళ్ళే పని ఉంటుంది. 3
365 రోజులు కూడా హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేస్తున్న మంత్రి గారు, మా మంత్రి గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టూరిజాన్ని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతలాగా మనకి ముందుకు తీసుకెళ్తుందని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి ధీటుగా ముందుకు నడిపిస్తున్న మంత్రిగా మేము ఎప్పుడు కూడా కొందరు దుర్గేష్ గారిని మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రత్యేకంగా మీ మాత్రమే కాదు, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది, గుజరాత్ గుర్తొస్తుంది, రాజస్థాన్ గుర్తొస్తుంది. కానీ మీ అందరికీ ఒకటే నేను మనవి చేస్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలన దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. అంతేకాదు, ప్రత్యేకించి పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి వెంటనే రాగానే పరిశ్రమలకి ఏ హోదా ఉంటుందో ఆ పరిశ్రమల హోదాని ఇవాళ పర్యాటక రంగానికి కూడా ఇచ్చారు. అందువల్ల మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరాల కాలంలో అనేక కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంతో పాటు దేశంలోనే పేరెన్నికైనటువంటి పెద్ద పెద్ద హోటల్స్, తాజ్ కానివ్వండి, హిల్టన్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, ఒబరాయ్ కానివ్వండి, అవన్నీ కూడా మన రాష్ట్రంలో రావడానికి క్యూ కడతా ఉన్నాయి. దాంతో పాటు కొత్త పాలసీని తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలను వరుసగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాం. అంతే